ఈ వీడియోలో మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్ హిందీ సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్న సంఖ్య 14 ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 14లో పత్రలేఖన్ అనే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. మరి ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో క్వశ్చన్ బ్యాంక్లో మనకి ఇంపార్టెంట్ లెటర్స్ కొన్ని ఇచ్చారు. ఇక్కడ చూడండి రైజింగ్ స్టార్ కింద 3 లెటర్స్ ఇచ్చారు, షైనింగ్ స్టార్స్ కింద 3 లెటర్స్ ఇచ్చారు. మరి ఈ లెటర్స్ ఒక్కొక్కటి చదువుకొని ఎలా రాయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ క్వశ్చన్కి 8 మార్కులు ఉంటాయి. అంటే పత్రలేఖన లెటర్ రైటింగ్కి 8 మార్క్స్ ఉంటాయి. 2 ఇస్తారు, మనకి 1 రాయాలి. చూడండమ్మా, ఒక్కొక్క క్వశ్చన్ జాగ్రత్తగా చదివి ఎలా రాయాలో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, మనకి క్వశ్చన్ బ్యాంక్లో ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. రమేష్ గుంటూరు మే రహతా హై. రమేష్ అట గుంటూరులో ఉంటున్నాడట. రమేష్కి బహన్ సరళ అంటే వాళ్ళ సిస్టర్ సరళ కీ షాదీ తిరుపతి మే హోనే వాలి హై. వాళ్ళ అక్క సరళ యొక్క పెళ్ళి తిరుపతిలో జరుగుతుందట. ఇస్ విషయకే ఆధార్ బనాకర్, ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని కక్షాధ్యాపకే నామ్ పత్ర లిఖియే. చూడండమ్మా, మనం లెటర్ రాసేటప్పుడు 3 ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. లెటరు ఎవరికి రాస్తున్నారు, లెటరు ఎవరు రాస్తున్నారు, లెటరు ఎందుకు రాస్తున్నారు, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, లెటరు ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు. మరి ఈ లెటర్ కనుక గమనించినట్లయితే చూడండి, లెటరు రమేష్ రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడమ్మా? కక్షాధ్యాపక్ క్లాస్ టీచర్కి రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? సెలవు కోసం రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళ అక్క పెళ్ళి కాబట్టి సెలవు కోరుతూ క్లాస్ టీచర్కి లెటర్ రాస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు మనం మైండ్లో పెట్టుకుంటే లెటర్ రాయడం చాలా ఈజీగా ఉంటుంది. మరి చూద్దాము ఎలా రాయాలో. చూడండి, లెటర్ రాసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడు పైన గుంటూరు అని రాసాము. గుంటూరు ఎందుకు రాసామమ్మా? మనకి లెటర్లో వాళ్ళే ఇచ్చారు, రమేష్ గుంటూరులో ఉంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ గుంటూరు అని రాసి కామా పెట్టాలి. ఇక్కడ క్రింద లైన్లో డేట్ వేయాలి. ఇక్కడ మనకి హిందీ ఎగ్జామ్ ఈ రోజున ఉంది కదా, అందుకని నేను ఇక్కడ ఆ డేట్ వేశాను. మీరు ఆ రోజు డేట్ వేయండి, ఫుల్ స్టాప్ పెట్టండి. తరువాతి లైన్లో చూడండి, కరెక్ట్గా ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ తర్వాత లైన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు సేవామే అని హెడ్డింగ్ పెట్టండి. అంటే దీని అర్థం ఏంటంటే 2 అనమాట. 2 అంటే ఎవరికి రాస్తున్నాము, ఎవరికి రాస్తున్నాము మనం లెటరు? శ్రీమాన్ కక్షాధ్యాపక్ జీ అంటే గౌరవనీయులైన క్లాస్ టీచర్ గారికి ఈ మాట రాసి కామా ఉంచండి. సర్కారీ ఉన్నత పాఠశాల పేరు రాస్తాము, కామా ఉంచుతాము. మరి ఈ అబ్బాయి గుంటూరు నుంచి కాబట్టి అడ్రస్లో కూడా చూడండి మనం గుంటూరు అని రాసాము. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు లెటర్ని గమనిస్తూ మనం జాగ్రత్తగా రాయాలి. తరువాత ఇలా అడ్రస్ అంతా కామాలుంచి లాస్ట్లో మనము ఫుల్ స్టాప్ పెట్టాలి. చూడండి, ఇది ఫుల్ స్టాప్. ఆ తర్వాత లైను తీసుకోండి. ఇక్కడ క్లాస్ టీచర్ని మనం సంబోధిస్తున్నాము. సంబోధన చూడమ్మా, మహోదయ్ అని రాసి కామా. తర్వాత లైన్లో సాదర ప్రణామ్ అని రాయాలి. ఇక్కడ సంబోధించాలి, ఇక్కడ అభివాదన చేయాలంటే ఏంటి? మనం నమస్కరించడం, టీచర్ని నమస్కరించినట్లుగా సాదర ప్రణామం రాయాలి. ఆ తర్వాత ఇక ఈ లెటర్ మొత్తము విషయం అంతా ఇక్కడ రాస్తామన్నమాట. చూడండి ఏం రాసాము. నివేదన్ హైకి, నేనేమని ప్రార్థిస్తున్నానంటే మేరీ బహన్ మా సిస్టర్ సరళాకి షాదీ, సరళ యొక్క పెళ్ళి తిరుపతి మే హోనే. తిరుపతి మనకు లెటర్లో చూస్తే వాళ్ళ అక్క పెళ్ళి తిరుపతిలో జరుగుతున్నట్లు ఇచ్చారు కాబట్టి మనం తిరుపతి అనే మాట రాయాలి. ఇక్కడ సరళ అనే పదము, తిరుపతి అనే పదము, గుంటూరు అనే పదము, రమేష్ అనే పదం, ఇవన్నీ నాకు లెటర్లోనే ఇచ్చారు. ఆ పదాలన్నీ కనబడేటట్టు లెటర్లో రాయాలి. హోనే వాలి హై పెళ్ళి తిరుపతిలో జరుగుతుంది. ఈ కారణంతో 1 సప్తాహ్
ఒక వారం రోజులు పాఠశాల మే నహీ ఆసక్త, పాఠశాలకు నేను రాలేను. ముఝే దినాంక్, కాబట్టి నాకు ఈ తేదీ నుంచి, ఏ తేదీ 18/3/2026 అంటే ఏంటమ్మా, ఈ రోజు మనం లెటర్ రాస్తున్నాము కదా, ఈ రోజు నుంచి కరెక్ట్గా 7 రోజులు లెక్కేసుకోవాలి. సప్తాహ్ అంటే 7 రోజులు కదా, ఇక్కడ రాసాం 7 రోజులని రాసాం కాబట్టి లెటర్లో డేట్స్ కూడా 7 రోజులు వచ్చేటట్లు 18, 19, 20, 21, 22, 23, 24 అట్లా 7 రోజులు లెక్క వేసుకొని మనం ఆ డేట్ ఇక్కడ రాయాలి. తక్ అంటే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు 7 దినికి 7 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. చుట్టి దేనేకి కృపా కరే, సెలవు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇలా ఇది మొత్తము రాసిన తర్వాత లాస్ట్లో అంటే తర్వాత లైన్లో చూడండి, లెటర్ మొత్తం తర్వాత లైన్లో మధ్యలో అనమాట, మధ్యలో ఇక్కడ పెట్టకూడదు, మధ్యలో మాత్రమే రాయాలి. సబ్ ధన్యవాద్ అంటే థ్యాంకింగ్ యూ అంటాం కదా, సబ్ ధన్యవాద్ అని రాసి ఫుల్ స్టాప్ ఉంచాలి. నెక్స్ట్ లైన్లో చూడండి, నెక్స్ట్ లైన్ రైట్ హ్యాండ్ సైడ్ ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర, ఇక్కడ ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర, ఛాత్ర అని ఎందుకు రాసామంటే ఇక్కడ లెటర్ రాసేది రమేష్ అబ్బాయి కాబట్టి పుంలింగ పదం కాబట్టి మనం ఆప్కా అని రాసాము, ఆజ్ఞాకారి ఛాత్ర అని రాసాము. ఒకవేళ అమ్మాయి పేరు కనుక ఇస్తే ఛాత్ర అంటాము, ఇక్కడ ఆప్కి అని రాసి ఛాత్ర అని రాస్తాం. కాబట్టి ఇక్కడ మనకి రమేష్ కాబట్టి ఆప్కా అనే పదమే రాయాలి. ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర, ఇక్కడ మనం పేరు రాయొచ్చు రమేష్ అని, ఎందుకు, రమేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి. ఎగ్జామ్లో అందరూ లెటర్ రాస్తారు కాబట్టి ఎగ్జామ్స్లో మనం లెటర్లో రమేష్ ఇచ్చాడు కాబట్టి అందరూ రమేష్ అని రాయొచ్చు, ఇక్కడ మీ పేరు రాయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత 10వ కక్ష అని రాసి ఫుల్ స్టాప్ ఉంచాలి. ఈ విధంగా మనకి క్వశ్చన్ బ్యాంక్లో ఇచ్చినటువంటి లెటర్ని జాగ్రత్తగా చదివి, ఎవరికి రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు జాగ్రత్తగా చదివి మనం లెటర్ని ఈ విధంగా చిన్న చిన్న సరళమైన పదాలతో, సరళమైన వాక్యాలతో లెటర్ రాయొచ్చు. ఇలా రాస్తే మనకి 8 మార్క్స్ వస్తాయి. మరి ఇక్కడ లెటర్ మొత్తము ఒక చోట రాసినట్లుగా కనపడుతుంది, ఒకసారి గమనించండి అమ్మా. ఇందాక మనం కొంచెం పెద్దది చేసి చూసాం కదా. మరి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్లో లెటర్ రాసేటప్పుడు ఒక కొత్త పేజీ మీద మొదలుపెట్టండి. అంటే ఏంటి, మీరు ముందు క్వశ్చన్ సగం పేజీలో సగం వరకు రాసి సగం నుంచి మొదలు పెట్టొద్దు. లెటర్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ పై నుంచి మొదలుపెట్టి ఆ పేజీ అయిపోయే లోపు లెటర్ కంప్లీట్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఇదే ఒక పేజీ అనుకుందాము, చూడండి ఇది పేజీ అనుకుంటే మీకు ఎగ్జామ్లో ఈ పేజీలోనే లెటర్ అయిపోవాలి. అంటే పైన మొదలు పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెటర్ మొత్తం అవగొట్టండి. 2 పేజీలలో తీసుకురావద్దు, సగం నుంచి మొదలు పెట్టొద్దు, జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూద్దాము. క్వశ్చన్ బ్యాంక్లో ఇచ్చిన సెకండ్ లెటర్ చూద్దాము. చూడండి సెకండ్ లెటర్, జోషిత విజయవాడ మే రహతి హై. జోషిత అనే అమ్మాయి విజయవాడలో ఉంటుంది. అప్పని దాదీ సే మిల్నే, వాళ్ళ నానమ్మను కలవటానికి, ఎవరిని కలవటానికి, నానమ్మని కలవటానికి. అంటే ఈ లెటర్ ఎందుకో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. విశాఖపట్నం జానా చాహతీ హై, విశాఖపట్నం వెళ్ళాలని అనుకుంటుంది. ఇస్ విషయకు, ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని ప్రధానాధ్యాపకే నామ్ పత్ర లిఖియే. అర్థమైంది కదా, మనం ఫస్ట్ లెటర్లో చెప్పుకున్నాము. ఇక్కడ చూద్దాము ఏం తేడా వచ్చిందో. ఓకేనా, ఇక్కడ లెటర్ ఎవరు రాస్తున్నారమ్మా, జోషిత రాస్తుంది. ఎవరికి రాస్తున్నారు, ప్రధానాధ్యాపక్కి రాస్తున్నారు, అంటే హెచ్ఎం గారు అనమాట. హెచ్ఎం గారికి లెటర్ రాస్తున్నారు. ఎందుకు లెటర్ రాస్తున్నారు, వాళ్ళ నాన్నమ్మను కలవటానికి విశాఖపట్నం వెళ్ళాలి, అందుకని ఈ లెటర్ రాస్తుంది. సెలవు కోసం, హెచ్ఎం గారిని అనుమతి కోసం సెలవు ఇవ్వమని అడగటానికి లెటర్ రాస్తుందనమాట. మరి ఈ జోషిత అనే అమ్మాయి ఎక్కడుందమ్మా, విజయవాడలో ఉన్నది. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తుందనమాట. సో విజయవాడలో నుంచి లెటర్ వెళుతున్నట్టుగా మనం, విజయవాడ నుంచి అమ్మాయి లెటర్ రాస్తున్నట్టు రాయాలన్నమాట మనం. కాబట్టి ఇక్కడ చూడండి, లెటర్లో మనం రాసేటప్పుడు స్టార్ట్ చేద్దాము. విజయవాడ, ఎందుకు పైన ఇక్కడ విజయవాడ ఉన్నది, విజయవాడ ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి. విజయవాడ కామా ఉంచి డేట్, ఇక డేట్ చూడండి, మీ ఎగ్జామ్ డేట్ ఇదని నేను వేసాను, ఇట్లా డేట్ వేసి చక్కగా ఫుల్ స్టాప్ పెట్టండి. నెక్స్ట్ ఇటు దీని తర్వాత అంటే డేట్ వేసిన లైను తర్వాత లైన్ దగ్గరికి రండి.
ఇక్కడ రాయొద్దు. ఈ డేట్ వేసిన తర్వాత లైన్ దగ్గరికి వచ్చి సేవామే అని రాయండి. సేవామే అంటే ఇందా చెప్పుకున్నాం మనం, టు అడ్రస్. ఎవరికి రాస్తున్నాం మనం? శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ అంటే హెచ్ఎం గారికి రాస్తున్నాం. గౌరవనీయులైన హెచ్ఎం గారికి జీ అని రాసి కామా ఉంచండి. సర్కారీ ఉన్నత పాఠశాల నేమ్ రాస్తాము, కామా ఉంచుతాము, విజయవాడ అంటాము, ఫుల్ స్టాప్ పెడతాం. ఇక్కడ విజయవాడ అని పెట్టాలి జాగ్రత్తగా. ఎందుకు? ఆ అమ్మాయి విజయవాడలో కదా ఉన్నది, అంటే విజయవాడ స్కూల్లో చదువుతుందనమాట. కాబట్టి విజయవాడ అని రాసాము. ఈ రెండు గమనించండి. ఓకే, ఇలా సేవామే అని రాసి మనం అడ్రస్ రాసాము, ఫుల్ స్టాప్ పెట్టాము. నెక్స్ట్ లైన్లో మహోదయ్ అని సంబోధించాలి, కామా ఉంచాలి. తర్వాత లైన్లో సాదర ప్రణామ్ అని అభివాదం చేసి ఫుల్ స్టాప్ ఉంచాలి. తర్వాత ఇక్కడ చూడండి, లెటర్ మొత్తం ఎలా రాస్తున్నాము. నివేదన్ హైకి ప్రార్థించుకుంటున్నాను. మేరా నామ్ జోషితా హై, నా పేరు జోషిత. ఈ పేరు రాయాలమ్మా, ఎందుకంటే లెటర్ రాసింది జోషిత, మీరు కాదు, మీ పేరు రాయకూడదు. జోషిత. మై 10वीं कक्षा की छात्रा हूँ, నేను 10వ తరగతి విద్యార్థిని. మేరీ దాదీ జీ విశాఖపట్నం మే రహతి హై, మా నాన్నమ్మ విశాఖపట్నంలో నివసిస్తున్నది. ఉన్సే మిల్నే కే లియే, వారిని కలవటానికి ముఝే విశాఖపట్నం జానా హై, నేను విశాఖపట్నం వెళ్లాల్సి ఉన్నది. ఇస్ కారణం, అందువల్ల మై ఏక్ సప్తా పాఠశాల మే నహి ఆసక్తి, ఒక వారం రోజులు నేను పాఠశాలకి రాలేను. ముझे దినాంక్, కాబట్టి నాకు ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు 7 దినకి చుట్టి దేనేకి కృపాకరే, 7 రోజులు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చూడండి అమ్మా, లెటర్లో ఎవరు రాస్తున్నారు, కారణం ఏంటి, అది మొత్తం మనం కవర్ అయ్యేటట్టు లెటరు రాసాము. ఆ తర్వాత లైన్లో చూడండి, సధన్యవాద్ ఇట్లా రాసి ఫుల్ స్టాప్ ఉంచాలి. అంటే థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తున్నాం అనమాట, థ్యాంక్స్ చెప్తున్నాము. తర్వాత నెక్స్ట్ లైన్లో రైట్ హ్యాండ్ సైడ్ వైపు చూడండి, ఇక్కడ ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర అంటే అమ్మాయి కాబట్టి ఛాత్ర రాసామమ్మ, అక్కడ ఆప్కి అని పెట్టాము. ఇక్కడ జోషిత అని పేరు రాసాము, కింద 10वीं कक्षा అని రాసాము. ఓకేనా? ఇలా రాసి లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంచండి. ఇక్కడ చూడండి అమ్మా, లెటర్ మొత్తం ఒక చోట కనపడేట్లు రాసాము. ఇందాక చెప్పుకున్నట్టు లెటర్ ఎప్పుడు కూడా ఒక పేజీ మొత్తంలో వచ్చేటట్లుగా రాయండి. ఓకే, నెక్స్ట్ లెటర్ థర్డ్ వన్ చూద్దాము. రవికో పరీక్షాకే లియే కుछ आवश्यक పుస్తక చాహియే, రవి కంట పరీక్ష కొరకు కొన్ని పుస్తకాలు కావాలంట. ఇస్ విషయ్ కో ఆధార్ బనాకర్, ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని పుస్తక విక్రేతాకే నామ్ పత్ర లిఖియే. ఇది థర్డ్ లెటర్ అమ్మా. చూడండి, లెటర్ ఎవరు రాస్తున్నారు? రవి. ఇప్పుడు రవికి పుస్తకాలు అవసరమైనవి కాబట్టి రవి లెటర్ రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? పుస్తక విక్రేత, బుక్ షాప్ వాళ్ళకి లెటర్ రాస్తున్నాడు. ఎందుకు లెటర్ రాస్తున్నాడు? కొన్ని పుస్తకాలు కావాల్సి వచ్చినాయి అబ్బాయికి, అందుకని లెటర్ రాస్తున్నాడు. మరి లెటర్ రాద్దాం చూడండి. ఇక్కడ మామూలుగా గుంటూరు అని రాసాము, అంటే ఇక్కడ వాళ్ళు ఊరి పేరు అట్లా ఏమి ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం ఏదైనా రాయొచ్చు. ఊరి పేరు రాస్తాము, కామా ఉంచుతాము, డేట్ వేస్తాము. ఆ తర్వాత లైన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడు ప్రేషక్ అని రాస్తాము. ప్రేషక్ అంటే ఫ్రమ్ అడ్రస్ అమ్మ, గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ అడ్రస్ ప్రేషక్ అని రాసి ఎవరు రాస్తున్నారు లెటరు? రవి కదా, రవి. తర్వాత 10वीं कक्षा 10th క్లాస్, అబ్బాయి పాఠశాల పేరు, అట్లాగే గుంటూరు. ఆ అబ్బాయి గురించినటువంటి అడ్రస్ అంతా రాశాడనమాట. తర్వాత కామాలు ఉంచాలి, అన్నిటికీ కామాలు ఉంచి లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంచాలి. ఆ తర్వాత సేవామే అంటే ఎవరికమ్మా? టు అడ్రస్, సేవామే అని రాసి వ్యవస్థాపక్ జీ భారత్ బుక్ డిపో మారుతి నగర్ విజయవాడ, అంటే ఏదో ఒక అడ్రస్, బుక్ షాప్ అడ్రస్ రాస్తూ లాస్ట్లో కామాలు పెట్టండి. కామాలు పెట్టి లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టండి. అంటే చివరి లైన్లో ఫుల్ స్టాప్, అడ్రస్లో చివరి లైన్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ తర్వాత సంబోధిస్తున్నాం, మహోదయ్ అని సంబోధించి కామా ఉంచాలి. నెక్స్ట్ లైన్లో నివేదన్ హైకి మేరా నామ్ రవి హై, నా పేరు రవి. ముझे ఆగామి పరీక్షకి లియే, ఆగామి పరీక్ష రానున్న పరీక్షల్లో కుछ ఆవశ్యక్ పుస్తకే చాహియే, కొన్ని పుస్తకాలు కావాలి నాకు. ఇన్ పుస్తకంకో, ఈ పుస్తకాలని మేరే పతే అంటే అడ్రస్ అమ్మ, నా అడ్రస్కి శీఘ్ర భేజ్నేకి కృపాకరే, త్వరగా పంపించగలరని ఆశిస్తున్నాను. అగ్రిమ్కే రూపమే, అడ్వాన్స్గా 500 రూపీస్, చూడండి ఇక్కడ 500 రూపాయ భేజ్ రహా, 500 పంపిస్తున్నాను.
అని అబ్బాయి రాశాడు. కింద లాస్ట్ లైన్లో అంటే తర్వాత లైన్లో ఏం రాయాలమ్మా మనం, ధన్యవాద్, థ్యాంకింగ్ యూ అని పెట్టి మరి అబ్బాయికి ఏమేం పుస్తకాలు కావాలో ఇక్కడ ఒక పట్టిక రాశాడనమాట. పుస్తకంకి సూచి అని సైడ్ హెడింగ్ పెట్టి అబ్బాయికి కావాల్సిన పుస్తకాలు ఏవైనా రాయొచ్చు మనం. తెలుగు రీడర్, హిందీ రీడర్, అంగ్రేజీ రీడర్, హిందీ వ్యాకరణం, ఒక్కొక్క పుస్తకం కావాలని రాసాం. మొత్తం ఎన్ని పుస్తకాలు? 4 పుస్తకాలు. అబ్బాయి ఎంత డబ్బులు పంపాడు? 500 పంపాడు. ఆ తర్వాత లైన్లో కింద రైట్ హ్యాండ్ సైడ్ ఆప్కా అని రాసి కింద అబ్బాయి పేరు రాశాడు. సో బుక్ షాప్ వాళ్ళకి లెటరు ఈ విధంగా రాయాలి. సరళమైన పదాలతోటి, సరళమైన వాక్యాలతోటి చక్కగా తప్పులు లేకుండా కామాలు, ఫుల్ స్టాప్లు ఉంచాల్సిన చోట పెట్టి జాగ్రత్తగా రాయండి. 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 4th లెటర్ చూడండి అమ్మా. अपने बड़े भाई को जन्मदिन की शुभकामनाएं देते हुए వాళ్ళ అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ భాయికే నామ్ అన్న యొక్క పేరు మీద లెటర్ రాయండి. పత్ర లిఖియే. ఇక్కడ లెటర్ రాస్తున్నది ఎవరమ్మా? తమ్ముడు అనమాట. ఎవరు లెటర్ రాస్తున్నాడు? తమ్ముడు రాస్తున్నాడు. ఎవరికి? అన్నకి రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడానికి రాస్తున్నాడు. మనకు 3 విషయాలు వచ్చేసినాయి కదా లెటర్లో. చూద్దాం మరి ఇప్పుడు లెటర్ రాద్దాం. యాజ్ యూజువల్ లెటర్ రాసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లెటర్ ఎక్కడి నుంచి రాస్తున్నారు, మనకి ఈ లెటర్లో ఎక్కడి నుంచి రాస్తున్నాడు, ఎక్కడికి రాస్తున్నాడు అనే మాట ఇవ్వలేదు. కాబట్టి మనం ఇక్కడ ఊరి పేరు ఏదైనా మనం రాయొచ్చు. ఊరి పేరు రాసి కామా ఉంచాలి. తర్వాత డేట్, మీరు ఏ రోజు ఎగ్జామ్ రాస్తున్నారు ఆ రోజు డేట్ వేసి ఫుల్ స్టాప్ ఉంచాలి. కరెక్ట్గా తర్వాత లైన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడు ప్రియ బడే భాయి అని రాయండి. ఇక్కడ ఈ పదం వాడారు కమ్మా, బడే భాయి అని, అదే మాట రాయండి. ఇక్కడ ప్రియ అని పెట్టండి. ప్రియ బడే భాయి అని పెట్టి కామా పెట్టండి. నమస్తే అంటే నమస్కరించుకున్నట్లుగా నమస్తే అని రాసి ఫుల్ స్టాప్ పెట్టండి. తర్వాత లైన్లో ఈ లెటర్ ముఖ్య విషయం రాద్దాం చూడండి. ఆజ్ ఆప్కా జన్మదిన్ హై, ఈరోజు మీ యొక్క పుట్టినరోజు అన్నయ్య కదా. ఇస్ ఖాస్ దిన్ పర్, ఈ ముఖ్యమైన రోజు మై ఆప్కో, నేను మీకు జన్మదిన్కి బహుత్ బహుత్ శుభకామనాయే దేతా హూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవాన్ సే ప్రార్థనా హైకి, భగవంతుణ్ణి ఏమని కోరుకుంటున్నాను అంటే ఆప్ హమేషా, మీరు ఎల్లప్పుడూ స్వస్థ రహే, ఆరోగ్యంగా ఉండాలి, ఖుష్ రహే, సంతోషంగా ఉండాలి, ఔర్ మరియు జీవన్ మే ఆగే బడితే రహే, జీవితంలో ఎప్పుడు పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఆప్ మేరే లియే ప్రేరణ హై, మీరు నాకు ఎల్లప్పుడూ ప్రేరణగా ఉంటారు. మాతా పిత ఆప్కో బహుత్ యాద్ కర్ రహే హై, అమ్మా నాన్న నిన్ను బాగా తలుచుకుంటున్నారు. క్రింద లైన్లో జల్దీ మిల్నేకి ఆశా కేసా, త్వరగా కలుస్తాననే ఆశతో ఆప్కా ఆజ్ఞాకారి ఛోటా భాయి అంటే తమ్ముడు అనమాట, ఛోటా భాయి అని రాసి ఇక్కడ ఇంటూ పెట్టేయండి. ఎందుకు మనకి లెటర్లో ఆ అబ్బాయి పేరు కానీ వాళ్ళ అన్న పేరు కానీ ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఆ అబ్బాయి పేరు మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఇంటూలు పెట్టి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఓకే, ఇట్లా పేరు రాసిన తర్వాత అంటే పేరుకు బదులు ఇట్లా ఇంటూలు పెట్టిన తర్వాత కరెక్ట్గా తర్వాత లైన్కి ఎడం వైపుకి రండి. ఎడం వైపు ఇక్కడ అడ్రస్ రాయాలి. ఎందుకమ్మా ఇక్కడ మనం అడ్రస్ రాయాలి? ఈ లెటరు వాళ్ళ అన్నయ్యకి చేరాలి కదా. వాళ్ళ అన్నయ్య ఎక్కడో ఉన్నాడు, ఈ అబ్బాయి చిన్న తమ్ముడు అనమాట. ఇతను వాళ్ళ అన్నకి రాస్తున్నాడు కాబట్టి మరి వాళ్ళ అన్నకి లెటర్ చేరాలి అంటే వాళ్ళ అడ్రస్ రాయాలి కదా, వాళ్ళ అన్న యొక్క అడ్రస్. కాబట్టి ఇక్కడ అడ్రస్ రాయాలి. పతా అంటే అడ్రస్ అనమాట. కాబట్టి ఏదో ఒకటి రాసేసేయండి. ఎస్ సంతోష్, డోర్ నెంబర్ 3-1-326, శ్రీరామ్ నగర్, విశాఖపట్నం అంటే విశాఖపట్నంలో ఉన్నట్టు రాసేమన్నమాట. మనం ఏదైనా రాయొచ్చు. ఈ అడ్రస్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈ అడ్రస్ మనం ఏదైనా రాయొచ్చు. కానీ అడ్రస్ మాత్రం తప్పకుండా రాయాలి. ఎందుకంటే ఈ లెటర్ వెళ్ళాలి కదా, వాళ్ళ అన్నకి చేరాలి అంటే వాళ్ళ అన్న యొక్క అడ్రస్ ఇక్కడ రాయాలి. ఓకే అమ్మా, ఇది మర్చిపోవద్దు, అడ్రస్ రాయండి. మరి చూడండి అమ్మా లెటర్ మొత్తం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ రాస్తే ఎలా ఉందో మొత్తం చూడండి. ఓకే, మనం నెక్స్ట్ లెటర్ చదువుకుందాం. నెక్స్ట్ 5th లెటర్ చూడండి. 5th, సుజీత్ అప్నే మిత్ర రమేష్ కో దేఖ్నే హైదరాబాద్ జానా చాహతా హై. సుజిత్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ రమేష్ ని చూడటానికి హైదరాబాద్ వెళుతున్నాడు. ఇస్ విషయ్ కో ఆధార్ బనాకర్, ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని ప్రధాన అధ్యాపక్ కే నామ్, హెచ్ఎం గారికి పత్ర లిఖియే, లెటరు రాయండి.
చూడమ్మా, ఇక్కడ ఎవరు రాస్తున్నారు? సుజీత్ లెటర్ రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడమ్మా? ప్రధాన అధ్యాపక్ హెచ్ఎం గారికి లెటర్ రాస్తున్నాడు. కారణం ఏంటి? ఆ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాడు రమేష్ని చూడటానికి. వాళ్ళ ఫ్రెండ్ రమేష్ని చూడటానికి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెటర్ రాసేది సుజిత్, రమేష్ అని అనుకోవద్దు. కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకో పేరు ఇచ్చారనమాట ఇక్కడ. రమేష్ అని అనుకోవద్దు, లెటర్ రాసేది సుజిత్ ఇక్కడ. కాబట్టి హైదరాబాద్ వెళ్ళటానికి పర్మిషన్ కోసం, సెలవు కోసం హెచ్ఎం గారికి లెటర్ రాస్తున్నాడు. మనకు ఈ లెటర్లో సుజిత్ లెటర్ ఎక్కడి నుంచి రాస్తున్నాడో మనకి చెప్పలేదు. కాబట్టి మనం ఇక్కడ లెటరు మన ఇష్టమైనటువంటి ఊరి పేరు రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడి నుంచైనా రాస్తున్నట్టు రాసుకోవచ్చు. ఇక్కడ నేను గుంటూరు అని రాస్తాను, కామా ఉంచాను, తర్వాత డేట్ వేస్తాము. అంటే ఊరి పేరు ఎక్కడి నుంచి లెటర్ రాస్తున్నాము, ఊరి పేరు, కామా, డేటు, ఫుల్ స్టాప్. కరెక్ట్గా తర్వాత లైన్లో కింద సేవామే అంటే ఏంటమ్మా, టు అడ్రస్ అని రాసి, సేవామే అని రాసి, శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ ఉన్నత పాఠశాల గుంటూరు, ఇదంతా అడ్రస్ రాస్తాము. కామాలు ఉంచుతాం, చివరిలో లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంచుతాం. తర్వాత మహోదయ్ అని సంబోధించి కామా ఉంచాలి. తర్వాత ఇక్కడ మహోదయ్ అని రాసి కామా ఉంచి సాదర ప్రణామని రాయండి. ప్రణామం చేసినట్టు, నమస్కరించినట్లు రాసి తర్వాత లైన్లో పారాగ్రాఫ్ లాగా మొదలు పెట్టాలి. ఇక్కడ ఎప్పుడైనా నివేదన్ హైకి మేరా నామ్ సుజీత్ హై, ఈ పేరు మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మేరా నామ్ సుజీత్ ఎందుకు, మనకు లెటర్లో సుజిత్ అనే మాట ఇచ్చారు. మై 10वीं कक्षा का छात्र हूँ, నేను 10వ తరగతి విద్యార్థిని. మై అప్నే మిత్ర రమేష్ కో దేఖ్నే కే లియే, నేను మా ఫ్రెండ్ రమేష్ని చూడటానికి హైదరాబాద్ జానా చాహతా హూ. ఇక్కడ చూడండి, హైదరాబాద్ అనే మాట వచ్చింది, క్వశ్చన్లో ఉంది ఈ పదం. జానా చాహతా, వెళ్ళాలని అనుకుంటున్నాను. క్యోంకి, ఎందుకంటే వహ లంబే సమయసే బీమార్ హై, ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నాడు, అందుకని నేను చూడాలని వెళ్తున్నాను. ముఝే, నాకు, ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు, తక్ 7 दिन, 7 दिन అంటే 7 రోజులు అనమాట. 7 రోజులు అన్నాం కాబట్టి ఇక్కడ ఆ డేట్లన్నీ 7 రోజులు వచ్చేటట్లు చూసుకొని రాసి, కి చుట్టి దేనేకి కృపాకరి, 7 రోజులు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత లైన్లో లెటర్ మధ్యలో ఇక్కడ సధన్యవాద్ అని ఫుల్ స్టాప్ పెట్టండి. నెక్స్ట్ లైన్లో ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర కామా సుజిత్, ఎందుకు లెటర్ రాసిన సుజిత్, 10वीं कक्षा ఫుల్ స్టాప్. ఓకే, లెటర్ మొత్తం చూడండి అమ్మా ఒకసారి. ఇక్కడ మహోదయ్ కింద సాదర ప్రణామని రాయండి. ఇక్కడ రాయండి. నెక్స్ట్ లెటర్ 6th వన్ చూడండి. విహారయాత్ర జానే కే లియే, ఇక్కడ కారణం చెప్పేశారు. విహారయాత్రకు వెళ్ళటానికి అనుమతి కోరుతూ, ఔర్ మరియు పైసే మాంగ్తే హుయే, డబ్బులు అడుగుతూ, పితాజీకే నామ్ పత్ర లిఖియే, నాన్నగారికి లెటర్ రాయమని అడుగుతున్నారు. ఇక్కడ ఎవరు రాస్తున్నారనే చెప్పలా, కానీ ఎవరికి రాస్తున్నారు, నాన్నగారికి రాస్తున్నారు. చూడండి, ఎవరు లెటర్ రాస్తున్నారు తెలీదు, అంటే ఎవరు లెటర్ రాస్తున్నారో మనకి పేరు ఇవ్వలేదు. కానీ ఎవరికి లెటర్ రాస్తున్నారు, పితాజీ అంటే నాన్నగారికి లెటర్ రాస్తున్నారనమాట. ఇక చూడండి, పితాజీ ఎందుకు రాస్తున్నారు, విహారయాత్రకు వెళ్ళటానికి అనుమతి మరియు డబ్బుల కోసం లెటరు నాన్నగారికి రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారో పేరు ఇవ్వలేదు కాబట్టి మనం పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, లెటర్ చూద్దాము ఎలా రాసామో. ఇక్కడ చూడండి, గుంటూరు, రైట్ హ్యాండ్ సైడ్ ఊరి పేరు, అంటే ఎక్కడి నుంచి రాస్తున్నారో ఇవ్వలేదు కాబట్టి మనకి ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు, కామా పెట్టవచ్చు, తర్వాత డేట్ వేసి ఫుల్ స్టాప్ పెట్టండి. తర్వాత లైన్లో కింద కరెక్ట్గా తర్వాత లైన్లో చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పూజ్య పితాజీ, మనకి ఇది ఇంపార్టెంట్ అమ్మా. నాన్నగారికి లెటర్ రాసినట్టే పూజ్య అనే మాట రాయండి. పూజ్య పితాజీ సాదర ప్రణామ్, నమస్కరించినట్లుగా రాయాలి. తర్వాత చూడండి, తర్వాత లైన్లో పారాగ్రాఫ్లా మొదలుపెట్టండి. మై యహా కుశల్ హూ, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఆశా కర్తా హూ కి, నేను ఆశిస్తున్నాను ఏమనంటే ఆప్ సబ్ వహా సకుశల్ హై, మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మై అచ్చీ తరహ పఢ్ రహా హూ, నేను బాగా చదువుతున్నాను. మై అప్నే అధ్యాపకో ఔర్ మిత్రోం కే సాత్, నేను మా టీచర్లు మరియు స్నేహితులతో విహారయాత్ర జానా చాహతా హూ, విహారయాత్రకి వెళ్ళాలనుకుంటున్నాను. కృపయా ముझे అనుమతి దీజియే, దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. ఖర్చుకే లియే 1000 రూపాయే భేజియే, ఖర్చు కోసం 1000 రూపాయలు పంపించండి.
తర్వాత లైన్లో చూడండమ్మా, లెటర్కి మధ్యలో తర్వాత లైన్లో మాతాజీకో మేరే ప్రణామ్ ఈ విధంగా రాయండి. ఆ తర్వాత లైన్లో రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, ఆప్కా ప్రియ పుత్ర అని రాసి ఇక్కడ మనకి అబ్బాయి పేరు ఇవ్వలేదు కాబట్టి ఇట్లా ఇంటూలు పెట్టి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, కరెక్ట్గా ఈ లైన్ కింద అడ్రస్ రాయాలి. మనం రాస్తుంది లెటరు నాన్నగారికి, పితాజీకి లెటర్ రాస్తున్నాం కాబట్టి అడ్రస్ ఖచ్చితంగా ఇక్కడ రాయాలి. కే రామారావు, డోర్ నెంబరు, కృష్ణనగర్, విజయనగర్ ఏదో ఒకటి మీకు తెలిసిన అడ్రస్ రాసి ఇట్లా కామాలు ఉంచండి. చివరిలో కామాలు ఉంచి చివరి లైన్లో ఫుల్ స్టాప్. అడ్రస్ రాసేటప్పుడు ప్రతి లైన్కి చివర కామా, లాస్ట్ లైన్లో చివర ఫుల్ స్టాప్ ఉంచాలి. కాబట్టి చూడండమ్మా, మళ్ళీ ఒకసారి లెటర్ అంతా ఇట్లా ఇట్లా రాయండి. చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలు లెటరు అర్థవంతంగా రాస్తే మనకు ఖచ్చితంగా 8 మార్కులు వస్తాయి. కాబట్టి ఈ 6 లెటర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకుండా 8 మార్క్స్ ఖచ్చితంగా మీకు వస్తాయి. బాగా రాయండి.